సెన్సేషనల్ సంపత్ గారు, 11 కాన్సెప్ట్లు సేల్స్ లో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏమైనా ఉపయోగపడిందా, లేదా మీ సమయము డబ్బు వృధా అయ్యిందా? ఆ, సార్, హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఏంటంటే ఆ, ప్రత్- నేను నిజానికి ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ అయింది. అది పనిచేస్తూ ఆ, తెలుగు మీడియంలో చదివాను. సో నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ప్రజెంట్ మొన్న మొన్న నేను ఒక 3 నెలలు 2 నెలలు అవుతుంది సార్. నాకు అనిపించేది అప్పుడు మా అప్లై నాతోనే వస్తే ఆ, నాకు ఈ బిజినెస్ అనేది జరుగుతుందని అనిపించేది. నేను ఈ 11 days ఇన్న తర్వాత అప్లైన్ రాకపోయినా పర్లేదు, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ 11 క్లాసులలో నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, మన ఫేస్ వాల్యూ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అయితే ఆ, ఎలా అయితే మనం చెప్పిన దానికి వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ నాకు ఈ 11 days లో ఒక గురువు మీరు నాకు దాన్ని కంప్లీట్గా అర్థం చేయించారు సార్. నాకు ఎక్కువ ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు. బట్ ఏంటంటే నాకు భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా భయం ఉండేది సార్. ఎందుకంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం అది నాకు రాదు. ఆ, మన దాంట్లో ర్యాపిడ్ బిల్డింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఒక రోజు చెప్పారు. ఆ, దాన్ని నేను ఒక 2 రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను, ఒక్కొక్కటి ఒక చిన్న చిన్నగా. నాకు తెలియని వాళ్ళతోని హాయ్ సార్, ఎలా ఉన్నారు, అది ఇట్లా పలకరించడం ద్వారా నాకు ర్యాపిడ్ బిల్డింగ్ అనేది ఎలా చేయడం అనేది కొంచెం వరకు అర్థమవుతుంది. ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా 100 to 100 200% లైఫ్లో సేల్స్ విషయంలో అంటే ఐ మీన్ జీవితంలో అన్ని ప్రతి ఒక్కటి సేలే. మన లైఫ్లో కూడా మన ఈవెన్ మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, బయట వారితో ప్రతి ఒక్కటి 100% ఆ, అన్నిటి విషయాలలో సక్సెస్గా అందరి ముందు ఫేస్ వాల్యూ పెంచుతూ ఉండగలుగుతాం సార్. నాకు నిజానికి ఏంటంటే మా డైరెక్ట్ సింగింగ్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది, దానిలో ఎవరు పెట్టారో కూడా తెలియదు ఈ లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు థ్యాంక్ చెప్తున్నా, వాళ్ళ పేరు కూడా తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చిన మెంటర్ ఉన్నారు మాకు, ఉపేంద్ర సార్, అల్టిమేట్ ఉపేంద్ర సార్. ఆ సార్కి కూడా థ్యాంక్ యూ. నాకు ర్యాపో బిల్డింగ్ చేసి ప్రతిరోజు పొద్దున మేము అనుకున్న టైం ఏంటంటే 8 to 8:30 వరకు మాకు కంప్లీట్గా మా గ్రూప్లో కాల్ చేస్తారు. సంపత్ గారు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిన్న నిన్న జరిగిన సెషన్ ఏంటి, దాన్ని మంచిగా నేర్చుకోండి అనేది ప్రతి ఒక్కటి మాకు ఆ, తెలిసేటట్లు మంచిగా చేసేది సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రే వర్క్ షాప్ అని చెప్పారు. అసలు నాకు వేరే వాళ్ళని కలిసినప్పుడు నేను సెకండ్ ఎలా ఇయ్యాలనేది కూడా నాకు కంప్లీట్గా తెలియదు. బట్ మీరు చెప్పారు కదా సార్, అక్కడికి వస్తే ఒక మనిషి ఎలా నిలబడాలి, ఒక మైక్ ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ మొత్తం 100% దానికి కూడా నేను వస్తా సార్. ఆ, ఎప్పుడన్నా ఏమన్నా ఈ దీనిలో తప్పుగా మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటేనే అర్థమైపోయింది మీలో ఆ భయం కొంత తగ్గింది అని చెప్పి. బట్ ప్రాక్టీస్ చేస్తే అసలు మొత్తం భయం పోతుంది. అండ్ ఇంకొక గ్రేట్ పాయింట్ ఏంటంటే, మీరు డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్గా ప్రయత్నం చేస్తున్నారు. అదే మీ సక్సెస్. ఫ్యూచర్ అంతా కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంతసేపు నా అప్లైనర్ రావాలి, నా అప్లైనర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, వాళ్ళు ఎంతసేపు వస్తారు? మనకి నెలలో ఒక రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, 1 గంట 2 గంటలు రావచ్చు. మిగిలిన టైం అంతా మనం పని చేయలేము. బట్ డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్గా అయితే మన టైం 24 గంటలు మనం పని చేసుకోవచ్చు. మీరు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ రకంగా కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అయినందుకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.